హర్షవర్ధన్. నేనైతే ఈరోజు మా ఊర్లో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే మనం ఆ అమ్మవారి ఆలయం గురించి మరియు ఆ అమ్మవారి ఆలయ విశిష్టతలు, ఆ అమ్మవారిలో వేసేసి ఉన్న విశిష్టతల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే అమ్మవారి ఆలయానికి ఎడం వైపుగా అష్టాదశ శక్తి పీఠాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ముందుగా శ్రీ గాయత్రీదేవి, అలాగే శ్రీ జోగులాంబాదేవి, శ్రీ మణికాంబాదేవి, శ్రీ గిరిజాదేవి, శ్రీ మంగళగౌరీదేవి, శ్రీ కామరూపిణీదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ మాధవేశ్వరీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ విశాలాక్షీదేవి, శ్రీ పురుహుతికాదేవి, శ్రీ మహంకాళీదేవి, శ్రీ ఏకవీరాదేవి, శ్రీ చాముండేశ్వరీదేవి, శ్రీ శృంకాలదేవి, శ్రీ భ్రమరాంబికాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ కామాక్షిదేవి, శ్రీ శంకరీదేవి, ఇలా 18 అష్టాదశ పీఠాలతో పాటు అమ్మవారికి సన్నిధి కుడివైపుగా 12 జ్యోతిర్లింగాలు స్తోత్రములు కూడా మనకి దర్శనమిస్తాయి. ముందుగా సోమనాథ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ మహాకాళేశ్వర స్వామి, శ్రీ ఓంకార స్వామి, శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ భీమాశంకర స్వామి, శ్రీ రామేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ త్రయంబకేశ్వర స్వామి, శ్రీ కేదారేశ్వర స్వామి, శ్రీ కృష్ణేశ్వర స్వామి, అలాగా మనకి అష్టాదశ శక్తి పీఠాలతో పాటు 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి ఈ గుడి వద్ద దర్శనమిస్తాయి. ఇప్పుడైతే మనం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ధ్వజస్తంభం అయితే చూడబోతున్నాం. ఈ ధ్వజస్తంభం కూడా శాస్త్రవేత్తంగా నిర్మించబడి ఉంటుంది. అలాగే అమ్మవారి సన్నిధి పైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం. ఈరోజు దసరా నవరాత్రుల్లో 6వ రోజు కావున అమ్మవారు మనకి కాత్యాయని దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారి సన్నిధికి ఎడం వైపున మనకైతే శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిస్తున్నారు. వారి సన్నిధికి కుడివైపున శ్రీ సరస్వతీదేవి మనకి దర్శనమిస్తున్నారు. అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి, వారి సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ శివయ్య స్వామి కూడా మనకి దర్శనమిస్తున్నారు. వాసవాంబాయే నమః. నవరసమూల
కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సీ యూ.